ఎక్సర్సైజ్ 3.4 సెకండ్ ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం వరకు ప్రీవియస్ వీడియోలో ఉందండి. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అది చూడండి. అది చూసిన తర్వాత ఇది చూడండి. ఈ వీడియోలో సెకండ్ ప్రాబ్లం నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ విచ్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద నెంబర్స్ 504, 792 అండ్ 180. ఒక లార్జెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమన్నారండి. ఈ 3 నెంబర్స్ నుంచి ఒక ఫ్యాక్టర్స్ వస్తాయి కదా, మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు, కంటిన్యూడ్ డివిజన్ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఏది అనేది సపరేట్గా ఏమి ఇవ్వలేదండి. నేనైతే కంటిన్యూడ్ డివిజన్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను, తొందరగా అయిపోతుంది అనే ప్రాబ్లం ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అని. సెకండ్ ప్రాబ్లం, లెట్ అస్ ఫైండ్ HCF of 504 and 792. మీకు ఏమేమి నెంబర్స్ ఇచ్చారో తెలుసు కదండి. 504, 792, 180 ఈ 3 నెంబర్స్ ఇచ్చారు. ఫస్ట్ ఈ రెండింటికి మనం HCF ఫైండ్ అవుట్ చేస్తున్నాను. నేను కంటిన్యూ డివిజన్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని యూజ్ చేసి అయినా చేయొచ్చు, సేమ్ ఆన్సర్ వస్తుంది. సో HCF 504 వచ్చేసరికి డివైజర్ అవుతుంది, 792 వచ్చేసరికి డివిడెంట్ అవుతుంది. 504 వన్స్ 504 సబ్ట్రాక్షన్ చేస్తే 288 వస్తుంది. సో ఇప్పుడు ఈ 288 అనేది డివైజర్ అవుతుంది, 504 అనేది డివిడెంట్ అవుతుంది. ఫస్ట్ ఈ 2 నెంబర్స్ తీసుకున్నప్పుడు ఈ 2 నెంబర్స్ మీరు రిమైండర్ 0 వచ్చేంత వరకు చేయాలి. సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతుందండి డివైడ్ అయ్యే వరకు. 288 వన్స్ 288 సబ్ట్రాక్షన్ చేస్తే మీకు 216 వస్తుంది. సేమ్ అండి, 216 వచ్చింది కదా, ఇది డివైజర్ అవుతుంది. నెక్స్ట్ ఇది డివిడెంట్ అవుతుంది. మీరు 0 వచ్చేంతవరకు సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ చేస్తూ ఉంటారండి. 216 వన్స్ 216 సబ్ట్రాక్షన్ చేస్తే మీకు 72 వస్తుంది. నెక్స్ట్ ఇది డివైజర్ అవుతుంది, ఇది డివిడెంట్ అవుతుంది. 72 3s 216, రిమైండర్ 0 వచ్చింది. సో ఈ రెండింటికి మీరు HCF ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ 72 వచ్చింది. దేర్ఫోర్ HCF ఆఫ్ 504 అండ్ 792 ఈజ్ 72. ఈ టూ నెంబర్స్కి మీరు ఫైండ్ అవుట్ చేసినప్పుడు 72 వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఉంది కదా 180, అది కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. Now we find HCF of 72 and 1080. నా వీడియోస్ అన్నింటిలో అండి మీకు లాస్ట్లో నోట్స్ అనేది డిస్ప్లే అవుతుంది, ఒకసారి అది చెక్ చేసుకోండి. ఇవే కాదు, మీకు స్కూల్లో మీ టీచర్స్ ఏదైనా ఓన్గా ప్రాబ్లమ్స్ ఇచ్చినా కానీ అండ్ మీరు చేసే ప్రాబ్లమ్స్లో ఏదైనా డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చెప్తాను. ఇంకా సొల్యూషన్ మీకు అర్థం కాకపోతే నేను ఆ ప్రాబ్లమ్కి సపరేట్గా వీడియో చేసి పెడతానండి. సో ఇప్పుడు 180 తీసుకుందాం. సో దీన్ని ఇక్కడ సేమ్ 72 వచ్చింది కదా డివైజర్, అదే 72 డివైజర్ని తీసుకుంటాం మనం. 72 14s అండి, 1008 వస్తుంది. సో డివైడ్ చేసి మీరు సబ్ట్రాక్షన్ చేస్తే 72 వస్తుంది. 72 ఈ 72ని ఈ 72తో డివైడ్ చేస్తున్నాము అంటే 72 వన్స్ 72 వస్తుంది, రిమైండర్ 0 వచ్చింది. దేర్ఫోర్ HCF ఆఫ్ 504, 792 అండ్ 1080 ఈజ్ 72 వచ్చిందండి. థర్డ్ ప్రాబ్లం, ద లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ఏ రూమ్ ఆర్, ఒక రూమ్కి అండి లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఇచ్చారు. లెంత్ వచ్చేసరికి 12 మీటర్స్, బ్రెడ్త్ వచ్చేసరికి 15 మీటర్స్, హైట్ వచ్చేసరికి 12 మీటర్స్ అండి. డిటర్మైన్ ద లెంత్ ఆఫ్ లాంగెస్ట్ స్టిక్ దట్ కెన్ మెజర్ ఆల్ ద డైమెన్షన్స్ ఆఫ్ రూమ్ ఇన్ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అయితే ఆ రూమ్ని మీరు మెజర్ చేయడానికి ఒక టేప్ అనేది కావాలి కదా. సో ఆ టేప్ అనేది ఎంత పొడుగు ఉంటుంది, ఓకే, ఆ టేప్ అనేది ఆ మెజర్స్ చేయడానికి, ఆ రూమ్ డైమెన్షన్ మెజర్స్ చేయడానికి ఎంత పొడుగు ఉండాలి అని అడుగుతున్నారు. ఆ స్టిక్ లెంత్ అనేది ఎంత ఉండాలి అని అడుగుతున్నారు.
Third one, solution. HCF of 12, 15 and 18 will give us the length of the stick which can measure all the 3 dimensions of the room exactly. సో 12 ఇచ్చారు కదా, 12 ఏ టేబుల్స్లో వస్తుందండి మీకు తెలుసు కదా ఆల్రెడీ. 12 వచ్చేసరికి 2 తీసుకోండి, 12, 2 6 12, 2 3 6, 3 1s వస్తుంది. నెక్స్ట్ నెంబర్ ఏమి ఇచ్చారండి, 15 ఇచ్చారు. సేమ్ సెకండ్ టేబుల్లో డివైడ్ అవ్వదు కదా, థర్డ్ టేబుల్ తీసుకోండి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 5s 15, 5 1s. నెక్స్ట్ నెంబర్ 18 ఉంది కదండి, 2 తీసుకోండి, 2 9s 18. నెక్స్ట్ థర్డ్ టేబుల్ 3 3s 9, 3 1s. దేర్ఫోర్ కన్క్లూడ్ చేయండి. 12 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 అండ్ 15 ఈక్వల్ టు 3 ఇంటూ 5. నేను 3 కింద 3 రాస్తున్నానండి. అండ్ 18 వచ్చేసరికి 2 ఇంటూ 2 1 టైం వచ్చింది, 3 ఇంటూ 3. సేమ్ ఇక్కడ నేను ఇచ్చినవే ఇక్కడ రాశానండి. సో టోటల్గా ఈ 3 ఉన్నాయండి. 3 అనేది కామన్గా ఉంది మూడిట్లో. దేర్ఫోర్ HCF ఆఫ్ 12, 15 and 18 is 3. Therefore stick length is 3 మీటర్స్ అండి. ఇక్కడ మీకు మీటర్స్ ఇచ్చారు కదా, 12, 15, 18 అనేది. సో లాస్ట్లో ఈ లెంత్ కూడా ఏమవుతుంది, స్టిక్ లెంత్ కూడా మీటర్స్ అవుతుంది. 3 కామన్గా ఉంది కదా, సో 3 మీటర్స్. Fourth one, HCF of co-prime numbers 4 and 15 was found as follows by factorization. మీకు co-prime numbers అంటే తెలుసు కదండి. 4కి 15కి మీరు ఫ్యాక్టర్స్ కనుక్కున్నప్పుడు కామన్గా ఓన్లీ 1 ఉండాలి. ఓకే, 4కి వచ్చేసరికి 2 ఇంటూ 2 అంటండి. అండ్ 15కి వచ్చేసరికి 3 ఇంటూ 5. సిన్స్ దే ఆర్ నో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్, అయితే కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవంటండి ఆ రెండింటికి. HCF ఆఫ్ 4 and 15 ఈజ్ 0. 4కి 15కి HCF 0 వచ్చిందంట. ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనేది కరెక్టా? ఇఫ్ నాట్, కాకపోతే వాట్ ఈస్ ద కరెక్ట్ HCF, కాకపోతే కరెక్ట్ HCF ఏంటిది అని అడిగారు. అక్కడ మీకు ఏం చేశారంటే co-prime numbers అని ఇచ్చారు 4 and 15. మీకు ఆన్సర్ ఏమొస్తుందంటే ద నెంబర్స్ విచ్ హ్యావ్ ఓన్లీ 1 యాజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆర్ కాల్డ్ co-primes. అవునా, ఓన్లీ 1 అనేది కామన్ ఫ్యాక్టర్ ఉంటే అది co-prime అవుతుంది. In the problem, it is given that 4 and 15 are co-prime numbers. ప్రాబ్లంలో మీకు ఏమి ఇచ్చారండి, 4 and 15 co-prime నెంబర్స్ ఇచ్చారు. సో అయితే వాటి కామన్ ఫ్యాక్టర్ అనేది 1 ఉండాలి. HCF ఆఫ్ 4 and 15 ఈజ్ 0 గివెన్ ఇన్ ద ప్రాబ్లం. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. మీకు ప్రాబ్లంలో వచ్చేసరికి HCF 4 and 15కి ఈజ్ 0 అని ఇచ్చారు. 1 వస్తే కరెక్ట్ అయ్యేదండి. సో 1 రాలేదు కాబట్టి ఆ ప్రాబ్లం అనేది రాంగ్ అండి. సో కరెక్ట్ HCF ఏంటిదంటే 1 అండి. మీకు నోట్స్ అనేది లాస్ట్లో డిస్ప్లే అవుతుంది, ఒకసారి అది చెక్ చేసుకోండి. ఫిఫ్త్ ప్రాబ్లం, వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ది లార్జెస్ట్ వెజల్ విచ్ కెన్ ఎంటీ ద ఆయిల్ ఫ్రమ్ 3 vessels containing 32 liters, 24 liters and 48 liters an exact number of times. సో 3 vesselsలో అండి ఎంత ఉందండి క్వాంటిటీ the quantity of oil in 3 vessels, 32 liters, 24 liters and 48 liters. మీరు కామన్గా అడిగారు కదండి. సో
కామన్గా ఫ్యాక్టర్స్ చేయండి. 2 16s 32, 2 12s 24, 2 24s 48. నెక్స్ట్ అండి ఓన్లీ ప్రైమ్ నెంబర్సే తీసుకోండి. నెక్స్ట్ 2తో చూడండి. 2 8s 16, 2 6 12, 2 12s 24. నెక్స్ట్ 2తోనే అవుతుందండి. 2 4s 8, 2 3s 6, 2 6 12. నెక్స్ట్ అండి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది. మీరు సేమ్ సెకండ్ టేబుల్ తీసుకోవచ్చు లేదా థర్డ్ టేబుల్ అయినా తీసుకోవచ్చు. నేను సెకండ్ టేబుల్ తీసుకుంటున్నాను. సెకండ్ టేబుల్ తీసుకున్నప్పుడు 2 2s 4 వస్తుంది. అండ్ ఇక్కడ 3 అనేది సెకండ్ టేబుల్లో రాదు కదా, 3 అలానే రాసేసేయండి. 2 3s 6 వస్తుంది. మీకు ఏం లేదండి, ఏవైనా కానీ ఇక్కడ ఉన్న 3 నెంబర్స్లో 2 నెంబర్స్ సేమ్ ఒకే నెంబర్తో డివైడ్ అయితే డివైడ్ చేసుకోవచ్చు అండి. 2 నెంబర్స్ మాత్రం కంపల్సరీ డివైడ్ అవ్వాలి. సో ఇక్కడ మీరు 4 అనేది 6 అనేది 2తో డివైడ్ అవుతుంది కాబట్టి నేను 2 తీసుకున్నాను. అండ్ 3 అండ్ 6 కూడా 3తో డివైడ్ అవుతుంది. మీరు 3 అయినా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను 3 తీసుకుంటున్నాను, ఎందుకంటే ఈ 3 అనేది 3తో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ డివైడ్ అవ్వకపోతే సేమ్ ఆ నెంబర్ అలానే రాసుకుంటామండి. 2 అలానే రాసుకున్నాను నేను. 3 1s 3 1s. దేర్ఫోర్ ఎల్సిఎం ఎంత వచ్చిందండి? 2 ఇంటూ ఇక్కడ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 1 అండి. మల్టిప్లై చేయండి. 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 3s 48, 48 2s 96. సో 96 వస్తుందండి. దేర్ఫోర్ లాస్ట్లో కన్క్లూడ్ చేయండి. ద capacity of the largest vessel $96 లీటర్స్ అండి. లీటర్స్ ఇచ్చారు కదా మీకు, 32, 24, 48. సో లాస్ట్ది కూడా ఆన్సర్ లీటర్స్లో వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెసన్ కాదు ఏ లెసన్ అయినా కానీ డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఓన్గా ఉన్న ప్రాబ్లమ్స్లో కూడా ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నోట్స్ ఇప్పుడు డిస్ప్లే అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.